హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఈరోజు మా ఆయన బర్త్డే కాబట్టి ఆయనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇట్లా అయితే ప్లాన్ చేస్తున్నా. ఇంకా మా పిల్లలకి కూడా తెలియదు అసలు. అయితే వాళ్ళకి మార్నింగ్ నేను బర్త్డే అని చెప్పినా కానీ ఇట్లా సర్ప్రైజ్ చేస్తున్నా అది ఇదని ఏం చెప్పలేదు. ఇంకా సడన్గా నేను ఇవన్నీ తీసుకొచ్చేసరికి పిల్లలు కూడా షాక్ అయ్యారనమాట. మమ్మీ ఎప్పుడు తెప్పించావు ఇవన్నీ అని చెప్పి. ఇంకా నేను అది తెచ్చి అక్కడ పెడుతూ ఉంటే ఇంకా వాళ్ళకి గోల చూడండి ఎట్లా చేస్తున్నారో. మమ్మీ ఇదేంటి అదేంటి, ఇది ఎందుకు తెచ్చావు అదెందుకు తెచ్చావు అని చెప్తున్నారు. అందుకే వాళ్ళని బెదిరిస్తున్నా అనమాట. ఇంకా మా చిన్నోడైతే అస్సలు వినడు. వాడు చెప్పిందే మనం వినాలి. అట్లా చేస్తాడనమాట. నాకు కోపం తెప్పిస్తాడు ఏదైనా పని చేసేటప్పుడు. అందుకే కోప్పడుతూ ఉంటా అప్పుడప్పుడు. అసలే మా ఆయన స్నానం చేసి వచ్చేలోపు నేను ఇవన్నీ రెడీ చేయాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు కదా నేను చేస్తున్నా అని. ఆయన స్నానం చేసి బయటకు వచ్చేలోపు నేను ఇది ఫాస్ట్గా చేసేయాలి అని చెప్పి నేను చేస్తున్నాను. ఇంకా పిల్లలు విసిగిస్తున్నారనమాట. అసలు మామూలు హడావిడి కాదు. 5 మినిట్స్లో ఇవైతే ఫాస్ట్గా నేనైతే రెడీ చేస్తున్నా అన్నీ. ఇక్కడ బెలూన్ ఊదుతుంటే అయితే ఫాట్మని పగిలిపోయింది. అది మా వాడు బెలూన్ పగలగొట్టాడేమో అని చెప్పి సౌండ్ చేస్తున్నావు ఎందుకు అని చెప్పి వాడిని తిడుతున్నా. కానీ అసలు అది నా చేతిలో బెలూనే అనమాట పగిలింది. ఆ బెలూన్ సౌండ్కి మా ఆయన బయటకు వస్తాడేమో అని నేను భయపడుతూనే ఉన్నా. ఇంకా ఆ సౌండ్కి నిజంగానే ఆయన బయటకు వచ్చేసిండు. ఏంటి ఇంత పెద్ద సౌండ్ అయింది అని చెప్పి. బయటకు వచ్చేసేసరికి మా ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయిందని నాకైతే నవ్వు వస్తుందన్నమాట. నేను యాక్చువల్గా బెలూన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత నేను ఆయనను సర్ప్రైజింగ్గా తీసుకొద్దాం అనుకున్నా. కానీ ఆయన బెలూన్ సౌండ్ రావడం వల్ల మధ్యలోనే వచ్చేసిండు. ఫుల్ నవ్వుకున్నా అనమాట, ఏంటి ఇట్లా అయింది అని చెప్పి. ఇంకా డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసాయి అంటే డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసిండు. అసలు ఇవన్నీ ఎప్పుడు తెచ్చినావు, ఎవరు తెచ్చిళ్ళు, బయటికి వెళ్ళి కేక్ కట్ చేద్దామన్నావు కదా, మళ్ళీ ఇంట్లో ఎందుకు ప్లాన్ చేసినావు అని చెప్పి మా ఆయన అయితే అన్ని డౌట్లు అడుగుతున్నాడు అనమాట. నేనే నీకోసం ప్లాన్ చేసిన నీకు తెలియకుండా, కానీ నువ్వు సడన్గా వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసినావు అని చెప్పిన. అవునా అని చెప్పేసి అన్నాడు. ఇక ఆయన కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యిండు. ఇక ఇంతగానం కష్టపడి బెలూన్స్ ఊదినా కూడా అక్కడ డబల్ టేప్ అయితే నేను మర్చిపోయినా. అది ఇంతకుముందు మా పిల్లల బర్త్డేకి తెచ్చింది ఉండే ఇంట్లో. అదే మా ఆయన ఎతుకుతున్నాడు. కానీ మనకు టైంకి ఏ వస్తువు దొరకదు కదా, అది కామనే కదా. సో మాకు టైంకి అయితే మా ఇంట్లో అయితే ఏ వస్తువు కూడా దొరకదనమాట. అది టైం అయిపోయిన తర్వాత దొరుకుతుంది. ఆ టేప్ కూడా అంతే, అప్పుడు అస్సలు దొరకలేదు. ఎంత వెతికినా కూడా, పిల్లలు వెతికిళ్ళు, మా ఆయన వెతికిండు, అయినా దొరకలేదు. ఇక దొరకనప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పి వదిలేసినాము. ఆ బెలూన్స్ అయితే అట్లనే వదిలేసిన. ఆ కేక్ వచ్చిన చిన్న టేప్ ఉంటుంది కదా, దాంతో మా ఆయన అయితే ఎట్లనో సెట్ చేసి ఒక బెలూన్ ఏమో అతికిచ్చినట్టున్నాడు అంతే. ఇంకా అట్లనే చేతిలో పట్టుకోమని చెప్పేసిన. ఇక చేతిలో అయితే పట్టేసుకున్నాడు బెలూన్స్ని. ఇంక ఇప్పుడైతే నేనైతే కేక్ అయితే ఓపెన్ చేస్తున్నా. మా ఆయన ఫోటో తీసుకుంటా అని చెప్పి చూస్తున్నాడు. నేనైతే పెద్ద కేక్ ఏం తీసుకురాలేదు, చిన్న కేకే తీసుకొచ్చిన. ఎందుకంటే మేము 4 మెంబర్సే కదా, పిల్లలు ఇద్దరు మేమిద్దరమే కదా, మాకు సరిపోతుందిలే అని చెప్పి నేను చిన్నదే తీసుకొచ్చిన. పిల్లల బర్త్డేకి అయితే పెద్ద కేక్ తీసుకొస్తాము. ఎందుకంటే అప్పుడు పెద్దగా చేస్తాము, వేరే వాళ్ళందరినీ పిలుస్తాము, పిల్లలందరూ వస్తారు కాబట్టి. ఇది ఓన్లీ ఫ్యామిలీ మా వరకే 4 మెంబర్స్కే కదా, కాబట్టి చిన్నదే తీసుకొచ్చిన. ఆ చిన్న కేక్ అయినా సరే 2 డేస్ తినొచ్చు దాన్ని. అంత చిన్నగా ఏముండదు. ఇంకా కేక్ అయితే మా ఫ్రెండ్తో తెప్పించేసిన, నేను అన్నీ పెట్టేసిన. సో ఎప్పుడు అయితే ఈ మధ్యన మేము హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి నేను స్ప్రే కానీ అట్లాంటివి ఏం తేయట్లేదు, జస్ట్ కేకే తెచ్చుకుంటున్నాము. యానివర్సరీ అయినా బర్త్డేలు అయినా. ఈసారి అయితే ఆ స్ప్రే బాంబ్ బ్లాస్ట్ది అవన్నీ తీసుకురావాలి అని చెప్పేసి అవన్నీ తెప్పించాను ఈసారి అయితే. ఇవన్నీ ఎందుకు తెప్పించావని మా ఆయన అడుగుతున్నాడు. కానీ అవన్నీ ఉంటేనే బర్త్డే ఫీల్ అయితే వస్తుంది. నాకైతే మెయిన్గా జస్ట్ కేక్ కట్ చేస్తే అదేం మంచిగా అనిపించదు నాకు. అందుకనే తెప్పించిన అని చెప్పినాం. అవునా అని అన్నాడు. ఇంకా నేనైతే కేక్ పెట్టేసి దానికి క్యాండిల్స్ అయితే పెడుతున్నా. ఒక క్యాండిల్ పెడితే సరిపోతుందిలే అని అంటున్నారు. కానీ ఆ క్యాండిల్స్ని ఏం చేస్తాము, అవి ఎట్లాగో డస్ట్బిన్లో పడేయాల్సిందే. అదేదో పడేసే బదులు
కేక్‌కి పెట్టుకుంటే అయిపోతది కదా అని నా ఫీలింగ్. అందుకని ఇంకా నేనైతే ఉన్న క్యాండిల్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నా. అన్నీ వద్దు అని చెప్తున్నా నేనైతే వినలేదు. అన్ని క్యాండిల్స్ ఎన్నుంటే అన్ని పెట్టేసిన. ఇంకా స్పార్కిల్‌ది ఉంటది కదా! సో, ఆ స్పార్కిల్ కూడా తీసుకొని దాన్ని కూడా పెట్టేసిన. ఆ స్పార్కిల్ పెట్టేసి ఇంకా మా ఆయనైతే క్యాప్ ఇది ఇప్పుడు నేను పెట్టుకోవాలా అని చెప్పేసి అంటున్నాడు. అది నీకోసమే అని చెప్పి తనకైతే పెట్టుకోమని చెప్తున్నా. ఇంకా ఇవన్నీ కిందికి తీసేసి మా ఆయనైతే అక్కడ కూర్చోబెట్టాలి ఇప్పుడు. ఇంకా ఆయనను కూర్చోబెట్టి కేక్ కట్ చేయాలి. మా పిల్లలైతే నాకు బెలూన్ కావాలి, నాకు బెలూన్ కావాలని అంటున్నారు. కానీ నేను అక్కడ ఒక 4 5 ఊదినా అందులో 2 పగిలిపోయినాయి. ఆ 3 మిగిలినాయి. ప్యాకెట్ బెలూన్స్ తెప్పించినా కానీ ఊదలేదు. ఎందుకంటే టేప్ లేదు కదా! అందుకని. ఇక నువ్వు చేతిలోనే పట్టుకో ఆ బెలూన్ అని చెప్పి అయితే ఇచ్చేసిన. ఇచ్చేసి ఇంకా ఈ బర్త్డే క్యాప్ అయితే పెడుతున్నా. మా చిన్నోడైతే నాకు పెడితే బాగుండు బర్త్డే క్యాప్, మా నాన్నకి పెడుతున్నాడు అన్నట్టు వాడు ఫీల్ అవుతున్నాడు లోపల. నాకు అర్థమైంది. ఇంకా ఈ బర్త్డే క్యాప్ పెడుతుంటే మా పాప ఉండి మమ్మీ వీడియో తీస్తున్నా ఇటు చూడు అంటే, ఆ వీడియో క్లారిటీగా తీస్తావో తీయవో ఫోన్ అక్కడే పెట్టేసి అదే వీడియో క్యాప్చర్ చేసేదని అయితే చెప్తున్నా. వీడియో తీయమంటే పిల్లలిద్దరు వీడియోలు తీస్తారు. కానీ సగం సగం కనిపించేలాగా తీస్తారు. మళ్ళీ షేక్ చేస్తారు వీడియోని మొత్తము. క్లారిటీగా తీయరు. అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు అని చెప్పి నేను ట్రైపాడ్ అయితే బుక్ చేసుకున్నా. ఇంకా అది ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో తీయడానికి ఎవరిని బ్రతిమలాడనవసరం అవసరం లేదు. మన వీడియోలు అయితే మనమే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే క్యాండిల్స్ అయితే వెలిగించేస్తున్నా. ఇంకా క్యాండిల్స్ అన్నీ వెలిగించిన తర్వాత స్పార్కిల్ పెడదామని ఫస్ట్ చిన్న చిన్న క్యాండిల్స్ అయితే పెట్టేస్తున్నా. పైనున్న స్పార్కిల్కి జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇంకా క్యాండిల్స్ వెలిగించాలంటే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవే పెడుతున్నా. ఇంకా క్యాండిల్స్ వెలిగించి స్పార్కిల్ వెలిగించి కేక్ కట్ చేస్తాం. మా పిల్లలు చూడండి అసలు మమ్మీ డాడీ వాళ్ళు కూడా బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటారా అన్నట్లుగా అయితే చూస్తున్నారు. నిజమే కదా, బర్త్డేలు అంటే చిన్నపిల్లలే చేసుకునేది ఇదివరకు. కానీ ఇప్పుడైతే ఏజ్తో సంబంధం ఏం లేదు. 60 ఇయర్స్ వాళ్ళైనా 50 ఇయర్స్ వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే బర్త్డేలు చేసుకుంటున్నారు. దాంట్లో పెద్ద తప్పేం లేదు. సో, ఈ పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా బర్త్డేలు అవసరమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారేమో. కానీ అదేం పెద్ద తప్పని అనిపించలేదు నాకు. అదొక హ్యాపీనెస్ అంతే. మనందరం కలిసి ఒక హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అది. దాన్ని బర్త్డే రోజు ఇలా చేసుకోవడంలో తప్పేమీ లేదని నా ఫీలింగ్. ఇంకా మా ఆయన అయితే క్యాండిల్ ఊదేసి కేక్ అయితే కట్ చేస్తున్నాడు. కేక్ కట్ చేసిన తర్వాత మేమైతే అందరం ఒకరికొకరం కేక్ అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ మా పిల్లలైతే నేను పెడతా కేక్ అని చెప్పేసి అల్లరి చేస్తున్నారు. ఇంకెవరో ఒకరైతే ఫస్ట్ పెట్టండి అని అయితే చెప్పానమాట. ఇంకా నేను కూడా కేక్ అయితే తినేసాను. ఇంకా పిల్లలు ఎప్పుడు పెడదామా అని చెప్పి చూడండి ఎలా చేస్తున్నారో. అసలు మమ్మల్ని పెట్టుకోనియట్లేదు. ఫస్ట్ వాళ్ళే పెడతారంట. ఇంకా పెట్టండి అని చెప్తే అయితే వాళ్ళ పిల్లలు కూడా కేక్ అయితే పెట్టేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇట్లా కేక్ కటింగ్ ఏదన్నా ఒక సెలబ్రేషన్ అయితే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. వాళ్ళకు కూడా తెలియని ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఏంటంటే ఎప్పుడూ జరగవు కదా ఇట్లాగా కేక్ కటింగ్స్. ఇయర్లీ వన్సో ట్వైసో జరుగుతాయి కాబట్టి ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు బాగుంటుంది అని పిల్లలు కూడా ఫీల్ అవుతారు కదా. సో, మనం ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు మేము మా బర్త్డేస్, మా మ్యారేజ్ యానివర్సరీస్, అట్లనే పిల్లల బర్త్డేలు ఇయర్లీ ఒక 5-6 టైమ్స్ ఇట్లా కేక్ కట్ చేస్తామన్నమాట. కాబట్టి ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు. మాకన్నా ఎక్కువ మా బర్త్డేస్లలో వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ చూసారా స్ప్రే చేస్తున్నాను. ఈ స్నో స్ప్రే అయితే మేము పెళ్ళైన కొత్తలో తెచ్చుకునేది కానీ ఇప్పుడైతే అస్సలు తెచ్చుకోవట్లేదు. ఇంకా చాలా రోజుల తర్వాత నాకే ఎందుకో ఇట్లా స్నో స్ప్రే అయితే తేవాలని అనిపించింది. అట్లనే ఫొటోస్లో వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇట్లా స్నో స్ప్రే చేసినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫొటోస్ కూడా మంచిగా పడతాయి.
సో ఇట్లా స్నో స్ప్రేతో ఫొటోస్ దిగడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే నేను ఇష్టంతో ఆ స్ప్రే అయితే తెప్పించాననమాట. అట్లనే ఇంకొకటి బాంబ్ బ్లాస్ట్‌ది ఉంటది కదా! సో అది కూడా తెప్పించాను. అదైతే నాకు పేలవడానికి రాదు. అందుకని అదైతే మా ఆయనకే ఇచ్చాననమాట నేను. ఆయనే పేల్చాడనమాట. ఇంకా నేనైతే ఇవన్నీ తెలియకుండా సర్ప్రైజ్ చేసినా కాబట్టి మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అండ్ ఇంకేమన్నాడంటే, "ఇవన్నీ ఎందుకు తెప్పించినావు అసలు? స్నో స్ప్రే ఇవన్నీ బ్లాస్ట్‌లు ఎందుకు తెప్పించినావు? సింపుల్‌గా కేక్ కట్ చేస్తే అయిపోయేది కదా!" అన్నాడు. అంటే నేనే ఉండి ఒక 2, 3 ఇయర్స్ నుండి మా ఆయన బర్త్డే అయితే సెలబ్రేట్ చేయలేదు. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత ఇంకా ఇప్పుడే అనమాట నేను సర్ప్రైజ్‌గా చేసింది. కొంచెం స్పెషల్‌గా ఉండాలని అయితే ఇట్లా చేసిన. బాంబ్ బ్లాస్ట్ అయితే మా ఆయనైతే చేసేసిండు. కానీ ఇది అంత పెద్దగా రాలేదు. మనం ఫంక్షన్స్‌లలో, పెళ్ళిళ్ళలో చేస్తాం కదా! అంత పెద్ద బ్లాస్ట్ లాగా అయితే రాలేదు. వచ్చినంత వరకైనా రూమ్ నిండా పడ్డాయి పేపర్స్. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూసి. ఎందుకంటే వాళ్ళ బర్త్‌డేస్‌కి కూడా ఎప్పుడు ఇట్లా స్నో స్ప్రేలు, ఈ బ్లాస్ట్‌లు అయితే చేయలేదు. ఇంతవరకు కూడా పిల్లల బర్త్‌డేకి ఎప్పుడు ఈ స్నో స్ప్రే గానీ, బ్లాస్ట్‌లు కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా! అందుకని అప్పుడు అవసరం లేదు అని మేమైతే చేయలేదు. ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే దిగుదామని చెప్పేసి మేము దిగుతున్నాము. యాక్చువల్‌గా ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి కూడా మొత్తం వీడియోల పైనే నా కాన్సంట్రేషన్ ఉంటుంది. ఏ చిన్న అకేషన్ అయినా కూడా వీడియో ఆన్ చేసి నా మొబైల్ అక్కడ పెట్టేసుకుంటా. మరి ఫొటోస్ ఎట్లా దిగాలి? ఫొటోస్ దింపాలంటే ఇంకొకరు కావాలి. వీడియో అయితే అక్కడ పెడితే అదే రికార్డ్ అయిపోతది కాబట్టి ఇంకా వీడియోనే పెడుతున్నా. ఫొటోస్ దిగడం చాలా తక్కువైపోయింది ఈ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి. టైం అంతా వీడియోలు తీసుకుంటూనే ఉంటా గానీ ఈ ఫొటోస్ అయితే దిగననమాట. ఇంకా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మా ఇల్లు చూసారు కదా ఎట్లుందో. మొత్తం పేపర్స్, కవర్స్, ఇల్లంతా నిండిపోయింది. ఈ సెలబ్రేషన్‌లేమో గానీ దీని తర్వాత మనకు చుక్కలు కనబడతాయి ఇవన్నీ క్లీన్ చేయాలంటే. అక్కడ ఫ్యాన్ పైన కూడా ఆ చెమ్కీల పేపర్‌లనేవి అంటుకుపోయినాయి అన్నమాట గోడకి. ఇక్కడైతే నేను మా ఆయనకైతే హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అని అయితే విష్ చేసిన. ఇంకా మా ఆయనైతే నాకు కూడా విష్ చేస్తున్నాడనమాట. అయితే నీకు ప్రపోజ్ చేస్తున్నా అంటే, ప్రపోజ్ ఎట్లా చేస్తారో అట్లా చేస్తారా సింపుల్‌గా అంటే, ఇట్లా చెయ్యాలి అంటే చేసి చూపిస్తున్నాడు.